భారీ వర్షాలు వరదలు మహబూబాదులో తీరని నష్టాన్ని మిగిల్చాయి. జనజీవనం అతలాకుతలమైంది. రోడ్డు మార్గం ఇటు రైల్వే మార్గాలు కూడా స్తంభించాయి. జనజీవనం మొత్తం అస్తవ్యస్తమైపోయింది. దాదాపు 500 కోట్ల రూపాయల మేర మహబూబాద్ ఉమ్మడి జిల్లాలలో నష్టం వాటిల్లింది. రోడ్లు ధ్వంసం అయితే పొలాలు ఇసుక మేటలేశాయి. ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలో వరదలు మిగిల్చినటువంటి నష్టం ఏ విధంగా ఉంది, మళ్ళీ ప్రభుత్వం ఏ విధంగా ఈ జిల్లాను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహబూబాద్ జిల్లా రైతాంగాన్ని తీవ్ర నష్టాన్ని చవిచూచాయి ఈ వర్షాలు. గత నెల రోజుల సుమారు కూడా వర్షాల కోసమే రైతులు ఎదురు చూశారు. ఎందుకంటే వరికి సంబంధించి నాట్లు వేసుకొని నెల రోజులైంది. పత్తికి సంబంధించి కూడా పూత దశలో ఉంది. సాగునీరు అవసరం, వర్షాలు కావాలని కోరుకున్నారు. కానీ ఒక్కసారిగా కుంభవృష్టి వర్షం కురవడం, వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో మనం చూడొచ్చు. ఇది ప్రస్తుతం ఇసుకకు సంబంధించినటువంటి మ్యాటర్. మొత్తంగా పొలాల్లో ఎటు చూసినా ఇసుకనే కనిపిస్తుంది. పచ్చని పొలాలంతా కూడా ఇసుక. ఇప్పుడు మనం వాగులలో ఎట్లా వెళ్తే కనిపిస్తుందో అదే తరహాలో ఇక్కడ ఉన్నటువంటి నారు కావచ్చు, ఇదంతా కూడా ఇసుకగా మారిపోయింది. పంట పొలాలంతా కూడా ఇసుకను తలపిస్తున్నాయి. ఏంటి ఇది చూస్తేనే మీ పొలాల్లో కనిపిస్తే ఇట్లా ఉంది కదా, ఎట్లా అసలు మొన్న ఎట్లా వర్షాలు వచ్చాయి, తర్వాత వాగులు ఎట్లా పొంగిపోయాయి? ఒకే నైట్లో అండి. ఇప్పుడు 2 రోజుల నుంచి చిన్నగా ముసురు కూర్చుకుంటా ఉంది. రాత్రి 6ంటికి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యే వరకు పొద్దున్న నైట్ 12ంటికి ఇంకా ఎక్కువైంది వర్షం. 4-4:30 ప్రాంతాల్లో ఇంకా వర్షాలు ఎక్కువ అయ్యి ఊరు తండ చుట్టూ మొత్తం నీళ్లు కమ్ముకుంది. సీతారాం తండ చుట్టూ నీళ్లు కమ్ముకుంది. ఒక 4 కుటుంబాలు చూసే వరకు వాళ్ళు నీళ్ళు వచ్చినాయని వాళ్ళు చదువుకొని బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా కుటుంబాలు చూసుకుని నీళ్ళు ఇంకా ముఖాల్లో దాటిపోతుంది. దాటిపోయే వరకు తగ్గిపోతుందనే ఆలోచన మీద వాళ్ళు డాబా ఎక్కారు. వాళ్ళు డాబా ఎక్కి చూసే వరకు ఇంకా నీళ్ళు మించిపోయే వరకు దాదాపుగా 7 నుంచి 1 కిలోమీటర్ లాంగ్ ధర్మారం స్టేజ్ వరకు నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వచ్చిన తర్వాత ఒక కారు డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు తండ్రి వాళ్ళ అమ్మ ఇద్దరు కారు తీసుకొచ్చి వచ్చేవారు కారు కొట్టుకుపోయింది. ఒక బొలెరో బండి పోయింది, ఒక 2 వీలర్ పోయింది. దాదాపు పొద్దున్న చూస్తే తెల్లారు 6-7 చూస్తే మొత్తం పొలాలు మొత్తం నిండి ఉన్నాయి. నిండిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత చూస్తే పొలాలు మొత్తం మేట కట్టింది. మొత్తం ఉసుక ఉన్న పొలాలు మొత్తం కొట్టుకుపోయింది. ఒక్కొక్క రైతులకు ట్రాక్టర్ ఖర్చు అయినా, కూలీ ఖర్చు అయినా, మొత్తం మందు బస అయినా 27 నుంచి 28 రూపాయలు దాకా ఖర్చు వస్తుంది రైతుకి. అప్పుడు అసలు మామూలు ఈ వాగు ఎంత, ఈ ఆఖరి వాగు దీని ప్రవాహం అంత ఉధృతంగా ఎప్పుడన్నా చూసినా? మేము ఎప్పుడు చూడలే. నా చిన్నతనం నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు నేను చూడలే. ఇంత వాటర్ రావడం నేను చూడలే. నా చిన్నతనం ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలే. దాదాపుగా వాగు నుంచి మాకు 1 కిలోమీటర్ లాంగ్, ఎటు చూసినా 1 కిలోమీటర్ లాంగ్ వరకు మొత్తం పొలాలు కొట్టుకుపోయినాయి. మళ్ళీ ఎప్పటి వరకు తగ్గింది? అంత బ్రిడ్జి దాటినాయి. బ్రిడ్జి మీద ఒక దాదాపుగా 2 గజాల నీళ్లు పైనుంచి పోయినాయి. పైనుంచి 2 గజాల నీళ్లు పోయినాయి. ధర్మారం స్టేజ్గా వాటర్ వచ్చింది. మామిడి చెట్లు అనేది ఒక్కట్లేవు ఇక్కడ. ఆ తండ కొంచెమే ఒక ఫీటున్నర పడుతుంది. తండ మాత్రం మొత్తం మునిగింది. ఎటు చేయడం మొత్తం మునిగింది. పెట్రోల్ బంక్ కూడా మునిగిపోయింది. లోపల ఒక పెట్రోల్ బంకు 1/2 ఫీటే ఉంది. బయటికి చూస్తే 6-6:30 చూస్తే నేను మొత్తం 1 ఫీటే ఉంది. బయటికి ఏం లేదు. గొడ్లు అనేది, మేక అనేది అన్ని మొత్తం కొట్టుకుపోయింది సార్. మొత్తం కొట్టుకుపోయి మొత్తం పరేషాన్ రైతులు. ఇప్పుడు ఏమైనా ఇక గవర్నమెంట్ ఆదుకుంటుందేమో ఆలోచన మీదే రైతులు ఉండు, కానీ పంట మీద అయితే ఆశ లేదు రైతుకి. ఇప్పుడు మీ పొలంలో ఇసుక ఇది అంత ఉంది కదా, ఈ ఇసుకను మళ్ళీ తీసేసి మేట అంతా తీసేసి మళ్ళీ పొలంగా చేసుకోవాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది అసలు? ఇదంతా ఎట్లా? 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి. ఇప్పుడు తేటంగా చేయాలంటే మళ్ళీ 50,000. మళ్ళీ పంట వేసుకునే ఛాన్స్ మాకు లేదు. ఏదైనా యాసింగ్ వరకు చేసుకుంటేనే ప్రభుత్వం ఏమైనా సహకారం చెప్తేనే అవుతుంది, లేకపోతే అదే పరిస్థితి. అది ఇప్పుడు చేయలేము, టైం లేదు కదా. మీరు మొన్న చూసుకున్నప్పుడు మీ పొలం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? శుభ్రంగా ఉండే మా పొలం. మేము కష్టపడి నాటేసుకున్నాం. అంత పనులు కూడా అయిపోయినాయి మావి. ఇప్పుడు అకస్మాత్తుగా వర్షం వచ్చింది కాడ మొత్తం మెట్టలేసి పక్కకు పెట్టు, మా ఇళ్ళే మొత్తం మునిగిపోయినాయి. మేకలు, గొర్రెలు, కోళ్ళు అన్నీ ఆగమడిపోయి బియ్యం మాకు తిండి లేకుండా ఎమ్మెల్యే ద్వారా ఉన్నా కొంచెం నిన్న నుంచి భోజనం చేస్తాను. ఒక పూట దొరికితే ఊరంతా మినిపోయింది. ఊరు మొత్తం ఇక్కడ సీతారాం తండ ధర్మం సగము, గురప్ప తండ సగము. ఇప్పుడు ఈ అవతల ఊళ్ళు కావచ్చు, యువతలు కొన్ని ఊళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ అసలు బయటకు వచ్చేటట్టు మహబూబాద్ పోయేటట్టు కూడా ఉండేదా? లేదండి. మేము 3 రోజులు హాస్పిటల్ గర్భిణీ స్త్రీ ఉంటేనే అట్నే పాపం 3 రోజుల దాకా నార్మల్ డాక్టర్ వచ్చి ఆయన కస్టమర్ డెలివరీ అయిపోయింది. లేకపోతే ప్రాణం పోయేది. అది కూడా అంత పరిస్థితికి వచ్చింది. ఇటు మరిపెడ పోయట్లేదు. మహబూబాద్ పోవాలంటే అక్కడ బ్రిడ్జి కాడ అక్కడ డ్యామేజ్ అయింది. ఎన్ని బ్రిడ్జిలు తగ్గిపోయినాయి? ఇక్కడ ఈ పురుషితగూడెం బ్రిడ్జి ఒకటి, మహబూబాద్ కాడ మన బంధం కుంట అంటారు దాన్ని. మన మినిస్టర్ సీతక్క వచ్చి చూసింది. ఎటు పోలేక అయిపోయాను. ఎక్కడ దాకా జామ్ అయిపోయాను. ఇప్పుడు ఖమ్మం పోదామంటే ములకలపల్లి అది తెగిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడనే కూర్చున్నాం. ఏరు వచ్చి మోటార్ కాలిపోయింది. మోటార్ తెచ్చుకోపోయింది.
బావి పుడిపోయింది అంత పోయింది సారు. ఏం చేయాలి మేము? ఎన్ని గంటలకు ఈ వాగులోకి బాగా వాటర్ వచ్చినాయి? ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? అప్పుడు రేత్రి రండి సారు, రేత్రి మేము పోలే సారు, మేము రేత్రి పోలే, మొత్తం పోయినా గతిలేదు సార్ మాకు. రేత్రి స్టార్ట్ అయింది సారు, ఏ గతిలేదు సార్ మాకు. అన్నీ పోయినాయి, మోటార్ పోయినాయి, అన్ని పోయినాయి సార్. ఎన్ని ఎకరాలు నష్టపోయినావు? మాకు మొత్తం 3 ఎకరం 4 ఎకరం 6 ఎకరాలు మొత్తం నాశనం అయిపోయింది. అవన్నీ 9 ఎకరాలండి, అన్ని 9 ఎకరాలు నాశనం అయిపోయిందండి. ఇక్కడ చూడొచ్చు చాలా మంది రైతులు. అంటే ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఎట్లా ఉంటుంది? ఈ రోడ్డు ఎంత మేర నుంచి ఏ స్టేట్లో ఎంతవరకు ఏ లెవెల్లో ప్రవాహం జరిగింది? బ్రిడ్జికి 3 ఎత్తు నుంచి వాటర్ పోయినాయి. తెల్లారుజామున 3 నుంచి వరద స్టార్ట్ అయింది. లెవెల్ పెరుగుకుంటూ తెల్లారేసరికి బ్రిడ్జి పై నుంచి పోయినాయి. ఆ ఇద్దరు ఫ్యామిలీ తండ్రి కూతురు వచ్చి తెల్లారుజామున 3ంటికి కారేపల్లి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పోతూ మార్గ మధ్యంలో కొట్టుకుపోయారు. అప్పుడు ఏ టైంలో వాళ్ళు కారు ఎప్పుడు తీసుకొచ్చారు? ఎప్పుడు చూసారా మీరు? తెల్లారుజామున 3-4 లారీ వాళ్ళు అక్కడ నిలబడి వెళ్ళొద్దండి, ప్రమాదం ఉంది ఎదురా, వాటర్ ఫ్లో అవుతానే, ఈ రూట్ గురించి మాకు తెలుసులేండి అని వెళ్ళారు. ముందుకి వెళ్ళి మునిగిపోయారు. ఎక్కడ వరకు వచ్చారు? ఈడ దాకా కూడా రాలే వాళ్ళు, ఆ మధ్య నుంచే కొట్టుకోపోయారు. అక్కడ నుంచి ఆ తోట కాడ నుంచే అక్కడ నుంచి వెళ్ళిపోయారు, కారుతో సహా వెళ్ళిపోయారు. ఎంత దూరం పోయింది ఆ కారు? కారు దగ్గర కిలోమీటర్ పైన ఉంటుంది. ఆ అవతల టర్నింగ్ తిరిగే కాడికి పోయి కారు అక్కడ డ్యామేజ్ అయింది. అమ్మాయి ఫస్ట్ దొరికింది, నిన్న మధ్యాహ్నం కల్లా తండ్రి దొరికారు. ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆకేరు వాగే ఈ ఉధృతికి కారణం. మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఇనుగుర్తిలో 2 రోజుల పాటు 45 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. దీంతో ఆకేరు కావచ్చు, మున్నేరు వాగులోకి అనేక వాగులకు సంబంధించి చెరువులకు సంబంధించినటువంటి నీరంతా వరద ప్రవాహం వచ్చింది. ఓవైపు భారీ వర్షాలు, దీంతో మనం కనిపిస్తున్నటువంటి ఈ ప్రవాహం చాలా నిలకడగా కనిపిస్తుంది ప్రజెంట్. కానీ 2 రోజుల క్రితం ఈ బ్రిడ్జి పైనుంచి కూడా ఈ వరద పోయింది. దీని పక్కనే ఉన్నటువంటి సీతారామ తండా ఉంటుంది. ఆ తండాలో కనీసం ఏమీ కనిపించకుండానే వరద ముంచెత్తిందని చెప్పచ్చు. ఈ బ్రిడ్జికి సంబంధించి 2 వైపులా కూడా ఈ ప్రవాహంతో ఈ వరదంతో కూడా ముంచెత్తింది. ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, ములుగు, ఇతర ప్రాంతాల నుంచి బయ్యారం ఇలాంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వెళ్ళాలన్నా, లేకపోతే ఇటు వరంగల్ జిల్లాకు వెళ్ళాలన్నా కానీ ఇదే బ్రిడ్జి మించి ప్రయాణం చేస్తుంటారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జి 2 వైపులా కొట్టుకుపోవడంతో రాకపోకలకు నిలిచాయి. దీంతో మొత్తం సేమ్ టైంలో మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా దాదాపుగా 500 కోట్ల మేర వరకు కూడా నష్టం వాటిల్ది అనేది ఒక ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆ వరద ప్రవాహం తాకిడికి ఏ విధంగా జరిగిందో ప్రస్తుతం ఈ బ్రిడ్జి మీద ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. వరంగల్ మహబూబాద్ జిల్లాకు సంబంధించి నెల్లికుదురు మండలం కావచ్చు, నరసింహులపేట మండలం కావచ్చు, చిన్నగూడూరు, మర్రిపేట, డోనకల్ ఈ 5 మండలాలలో కూడా రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించాయి అని చెప్పచ్చు. వేల ఎకరాలలో కూడా ఇసుక మేటలేసి రైతులు నష్టపోయారు. 90 కిలోమీటర్ల మేర ఈ ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఆకేరు వాగు పరివాహ ప్రాంతంలో బీభత్సాన్ని సృష్టించిందని చెప్పచ్చు. జనగామ జిల్లా జఫర్గఢ మండలంలో మొదలయ్యే ఈ ఆకేరు వాగు వరంగల్, మహబూబాద్ జిల్లా మీదుగా ఇటు ఖమ్మం జిల్లాకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు చెరువులు తెగిపోవడం, తర్వాత అనేక చిన్న వాగులకు సంబంధించి కూడా ఈ ఆకేరు వాగులో కలవడంతో ఈ పురుషోత్తమయ్యగూడెం మనం ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ పురుషోత్తమయ్యగూడెం సంబంధించి బ్రిడ్జి ఉన్నటువంటి 2 వైపులా కొట్టుకుపోయింది. ఇదే ప్రమాదంలో కారులో కొట్టుకుపోవడంతో తండ్రి కూతురు చనిపోయినటువంటి సంఘటన కూడా జరిగింది. రోడ్లను పునరుద్ధరించి మళ్ళీ వీటన్నిటి యుద్ధ ప్రాతిపదికన అయితే జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. దానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ రోడ్లు కనెక్టివిటీ తెగిపోవడం, చాలా మహబూబాద్కు అనేక ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోయాయి. ఈ 2 గ్రామాల మధ్యకు సంబంధించిన వాళ్ళంతా కూడా కాలినడకనే ఈ బ్రిడ్జి దాటి అటువైపు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కూడా రైల్వే మార్గానికి సంబంధించి కూడా 3 రోజులుగా మొత్తం దాదాపు 170 రైళ్ల వరకు కూడా రద్దయ్యాయి. ఈ మార్గం నుంచి అంటే ఢిల్లీకి నుంచి చెన్నైకి వెళ్ళాలన్నా కానీ ఇదే మార్గంలోంచి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా విజయవాడ, ఇటు ఖమ్మం కావచ్చు, లేకపోతే తిరుపతి ఈ ప్రాంతాలకు వెళ్ళాలంటే కూడా ఈ మార్గం నుంచి వెళ్తారు. సేమ్ టైంలో అటు నుంచి చెన్నైకి వెళ్ళాలన్నా లేదా సికింద్రాబాద్కు వెళ్ళాలన్నా కానీ ఇదే రైలు మార్గంగా ఉపయోగిస్తారు. అయితే ఎప్పుడు నిత్యం బిజీగా ఉండేటువంటి రైల్వే ట్రాక్ మొత్తం కూడా కొట్టుకపోవడం, చాలా చోట్ల డ్యామేజ్ కావడంతో వాటిని అయితే యుద్ధ ప్రాతిపదికగా సిద్ధం చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాజీపేట నుంచి ఇటు ఖమ్మం వరకు ఉన్నటువంటి రైల్వే స్టేషన్లన్నీ ప్రస్తుతం
బోసిపోయి కనిపిస్తున్నాయి. నిత్యం వందలాది మంది ప్రయాణికులతో ఉండే రైల్వే స్టేషన్లన్నీ కూడా ప్రస్తుతం అయితే ప్రయాణికులు లేకు, రైళ్ళన్నీ కూడా రద్దయ్యాయి. దీంతో ఇటు రోడ్డు మార్గానికి సంబంధించి కూడా చూస్తే ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా తిరిగే పరిస్థితి లేదు. ప్రధానంగా మహబూబాద్ జిల్లాలో ఎక్కువ డ్యామేజ్ జరిగింది. రోడ్లన్నీ కూడా బ్రిడ్జెస్ కొట్టుకుపోయాయి. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం కావాల్సిన పరిస్థితి. వాగులు వంకలు పొంగిపొర్లుతుండడం మొత్తం మహబూబాద్ జిల్లా జనజీవనాన్నే స్తంభింపజేసే విధంగా మారింది. వాటన్నిటి నుంచి మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. వీడియో జర్నలిస్టు జయరాం రమేష్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మహబూబాద్ జిల్లా నుంచి.